ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మల ఆఫీషియల్. చూడండి పేస్ట్ ఇది వచ్చి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవి ఎల్లిపాయలు, ఇవి పల్లీలు, ఇది వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు. ఇవి మాత్రం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు వేయించాలి. నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ఇగో జీలకర్ర వేయించుతున్నాను చూడండి ఫ్రెండ్స్ పొయ్యి మీద. ఇగో ఆవాలు కూడా వేయించుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక కొంచెం గోరువెచ్చగా కావాలి. ఇగో ధనియాలు కూడా వేయించుతున్నాను చూడండి ఫ్రెండ్స్. వెచ్చగా చేస్తున్నాను పొయ్యి పైన. ఇక ఒక 4 స్పూన్స్ మెంతులు ఫ్రెండ్స్, ఇవి ఫ్లేమ్ కోసం అన్నమాట. ఇక ధనియాలు అయితే మిక్సీ పౌల్లో వేసుకున్న చూడండి ఫ్రెండ్స్. ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని ఇప్పుడు మిక్సీకి పట్టేసుకోవాలి. ఏ విధంగా అయితే మిక్సీ గిన్నెలో వేసి పెట్టేశాను. ఇక జీలకర్ర కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్నాను. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. జీలకర్ర పొడి, ఆవాల ధనియాల పొడి, ఆవాల పొడి, పల్లీలు, మిర్చి, ఇది ఎల్లిపాయలు. ఆయిల్ అయితే వేడి పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడి పెట్టిన తర్వాత పోపు వేస్తాను. ఇక పోపు వేసేసి అంతా కలిపేస్తాను. కలిపిన తర్వాత చట్నీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ప్రాసెస్ మొత్తం. ఈరోజు అయితే ఏం చట్నీ అయితే మాదైతే నిమ్మకాయ చట్నీ ఫ్రెండ్స్. ఇంకా పోపు అయితే ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది వచ్చేసి పోపు ఫ్రెండ్స్. ఇక పల్లీలు కూడా వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుతున్నాను. పోపు చల్లగా అయిన తర్వాత అన్ని పొడులను వేసేస్తాను ఫ్రెండ్స్. ఈ పొడులన్నీ పోపులో వేసేసేయాలి ఫ్రెండ్స్. వేసి కలిపేసేయాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయల కారం వేసిన ఫ్రెండ్స్. ఇంట్లో ఉప్పు వేసేసిన, 2 సమానం వేసిన కలిపిన. అందుకే మీకు ఉప్పు అనేది చూపిస్తలేను, కానీ చూపిస్తాను. తక్కువ పడితే మళ్ళీ ఇంట్లో వేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో వచ్చేసి నిమ్మకాయ పచ్చళ్ళు, కారం, పచ్చిమిరపకాయల కారం, ఉప్పు 3 కలిపి, పసుపు కూడా 3 కలిపి పెట్టాను. అందుకే మీకు చూపిస్తాను ఈ బాక్స్లో. ఇక అన్ని ఈ విధంగా పొడులన్నీ ఈ విధంగా వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక వేసి కలుపుతున్నాను. ఇక ఇంట్లోనే ముక్కలు కూడా వేసేసి కలుపుతాను, చూపిస్తాను మీకు. ఇక ఈ విధంగా అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక వేసి ఇప్పుడు కలుపుతున్నాను. ఈ విధంగా అయితే ముక్కలన్నీ వేసేసాను. ఇక నిమ్మకాయ ముక్కలని ఇక చూడండి ఇట్లా ఉంది. ఇది పచ్చిమిరపకాయల కారం తోటి మాత్రమే పెడుతున్నాను. పచ్చిమిరపకాయల కారం వేసినాను ఇందులో కాబట్టి ఫ్లేవర్ కొంచెం తక్కువ వస్తుంది. చూపిస్తాను మొత్తం కలిపి. ఇక కారం అయితే ఈ విధంగా రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల కారం అన్నమాట. ఈ నిమ్మకాయలతో పచ్చిమిరపకాయల కారం అయితే పెట్టేసాము. ఈ విధంగా అయింది. పచ్చిమిరపకాయల కారం పెడితే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం మక్కిన తర్వాత మనం తినాలి. ఇక ప్రాసెస్ అయితే మొత్తం చూపించాను కదా నేను ఎలా పెట్టాలనేది. నేనైతే ఈ విధంగా పెట్టాను. మీరైతే ఎట్లా పెట్టుకుంటారో మీ ఇళ్ళల్లో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఒక లైక్ కూడా కొట్టండి మా నిమ్మకాయ కారంకి. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. బాయ్ మరి.
కారం అయితే ఈ విధంగా రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల కారం. పచ్చిమిరపకాయలతోటి ఈ కారం అయితే అని పెట్టాను. ఇక ముక్కలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇక చాలా బాగున్నాయి. ఉప్పు అయితే చూపించాను కదా, ఉప్పు దీంట్లోనే వేసేసాను, నేను మీకు చెప్పేశాను కదా. సాల్ట్ కూడా దీంట్లోనే వేసిన, పసుపు దీంట్లోనే వేసిన, కారం ఫస్ట్, ఈ 3 కలిపి పెట్టాను ఫ్రెండ్స్ ఈ ముక్కలకు. తాలింపు అది మాత్రం మీకు చూపించాను కదా. ఇక మాది నచ్చినట్లయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.